ఏది చౌక ఏది ఖరీదు. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఒక పండితుడు గ్రామంలోని కొందరు యువకులకు ఆధ్యాత్మిక శిక్షణా తరగతులు నిర్వహించేవాడు. ఆ గ్రామానికి పక్కనున్న పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలకు వచ్చే భక్తులకు సేవ చేయడానికి సహాయకుల అవసరం వచ్చింది. కొందరు యువకులను పంపమని నిర్వాహకులు పండితుడిని కోరారు. అందుకు సంతోషంగా అంగీకరించాడు పండితుడు. యువకులు సైతం సహాయకులుగా వెళ్ళడానికి ఎంతో ఉత్సాహం చూపించారు. వారు పట్టణానికి వెళ్లే రోజు రానే వచ్చింది. శిక్షణ పొందుతున్న యువకులను పండితుడు 2 బృందాలుగా విభజించాడు. మొదటి బృందాన్ని పిలిచి, మీరు సేవతో పాటు అక్కడ కారు చౌకగా ఏమి దొరుకుతుందో గమనించమన్నాడు. అలాగే 2వ బృందంతో మీరు వెళ్తున్న ప్రదేశంలో ఎక్కువ ఖరీదైనదేమిటో పరిశీలించమన్నాడు.